ఆ పిఎంఆర్ వాళ్ళు ఎడిపోయిరా రమ్మనవా వాళ్ళని రమ్మని పిఎంఆర్ వాళ్ళని రమ్మని ఇంకా గీల గోసినూరి ఈ పిఎంఆర్ వాళ్ళ గోసినూరి నేను చెప్తా వాళ్ళు రాని వచ్చినాక మాట్లాడతా. సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వస్తే తప్ప బతుకుదేరు లేదు, గుర్తుపెట్టుకోరు. బీసీలు అధికారంలోకి వస్తే తప్ప బతుకుదేరు లేదు. ఎంతటి దుర్మార్గం అంటే బీసీల శానిటరీ ప్యాడ్ల పైసలు తిన్నారా దొంగలంతా కలిసి 44 కోట్లు తిన్నారు. శానిటరీ ప్యాడ్ల డబ్బులు తిన్నారా, ఆడబిడ్డల బాత్రూమ్ల డబ్బులు తిని బతుకుతా ఉన్నారా దొంగలు. అందుకోసమే వీళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ముందుకు తీసుకుపోయి బీసీల అధికారాన్ని, బీసీలకు సంబంధించినటువంటి అధికారాన్ని బీసీలకు అప్పచెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇగో గీ తమ్ముళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళు కరెంటు మీటర్ల కాడ బిల్లులు తీసుకోవాలి. వీళ్ళంతా కరెంటు బిల్లులు తీసుకోవాలి. వీళ్ళంతా అన్న వాళ్ళకి ఛాన్స్ వాళ్ళంటమ్మా రాని వాళ్ళని ఇక్కడ రమ్మని. కరెంటు మీటర్ల కాడ బిల్లులు తీసేటువంటి బిడ్డలు కరోనా వచ్చినా, రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, ఇంట్లో అవ్వకు బాగలేకపోయినా, ఏ ఎండ కొట్టినా వాన కొట్టినా పోయి కరెంటు బిల్లుల లెక్కలు తీస్తారు. వీళ్ళంతా నా పక్క గాలు కటరారి కొంతమంది, హలో అటరారి అటువరి, ఇక్కడ వీళ్ళ లెక్కలు తీసేటువంటి బిడ్డలు ఒక్క మీటర్ రీడింగ్ తీస్తే వీళ్ళకి 7 రూపాయలు 10 పైసలు ఒక్క మీటర్ పైసలు తీస్తే, మీటర్కు రీడింగ్ తీస్తే 7 రూపాయల 10 పైసలు. ఆ 7 రూపాయల 10 పైసలల్లా వీళ్ళకి వస్తున్నాయి అనుకుంటారా? లేదు, మధ్యలో ఇంకో దళారు ఉన్నాడు. మధ్యలో దళారుండి వాడు సగం కూర్చొని ఏసీలో కూర్చొని వాడు సగం తింటాడు, ఈ పిల్లలకు సగం ఇస్తాడు. ఈ సగం పైసలు తీసుకుపోయి వీళ్ళ కడుపులు మాడుతుంటే రమ్మన్ వీళ్ళ కడుపు నిండుతలేదు. రెండోది ఏంటంటే వీళ్ళకు 30 రోజుల పని కాదు, మళ్ళా ఎంపీడీసీఎల్లో వాళ్ళకు అదనంగా పనిచ్చి 30 రోజుల పని వాళ్ళకు కల్పిస్తా ఉంటే ఈ ఎస్పీడీసీఎల్లో మాత్రం వీళ్ళకు అలాంటి లేకుండా అన్యాయం చేస్తా ఉంది ప్రభుత్వం. ఇక్కడ ఈ సభ నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ సమాజం అంతా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మధ్యల దళారులను తీసేయాల్సిందే. మధ్యల దళారులను తీసేసి మా బిడ్డలకు 100కు 100% మీరు ఇచ్చేటువంటిది కావాలి. కూర్చోండి పైసలు 100కు 100% కావాల్సిందే. రెండోది ఉద్యోగ భద్రత రావాల్సిందే. రేపు వీళ్ళందరూ ఐటీఐ చేసినటువంటి బిడ్డలే రేపు ఆర్టిజన్లుగా లేకపోతే ఇంకే అదే డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు భర్తీ చేస్తే వీళ్ళకు సపరేట్ గా సబ్స్టేషన్ ఆపరేటర్లు ఆర్టిజన్లుగా వీళ్ళు ఏదైతే ఉన్నారో ఆ ఉద్యోగాలు తీసుకునే దాంట్లో వీళ్ళకు వేటేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ బిడ్డలు చచ్చిపోతే భద్రత లేదు. చాలా మంది పోల్లెక్కి చెట్లు కాడ పోల్లెక్కే కాడ కింద పడి చచ్చిపోతా ఉంటే ఈ ప్రభుత్వానికి ఆ పట్టింపు లేదు, ఈ విద్యుత్ సంస్థలు పట్టించుకోవడం లేదు. అందుకోసమే ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీగా నిన్న ఈ తమ్ముళ్ళందరూ నా దగ్గరకు వచ్చి అన్నా మీరు రావాలంటే నేను ఇందిరాబాద్ ధర్నా కాడికి వస్తున్నా పార్టీ అని చెప్పిన. నాకు తెలియదు మరి వాళ్ళు వెనక ధరణ ఉన్న సంగతి, నేను ఈ ధర్నాకు వస్తున్నా అని చెప్పిన. అయితే అందుకే వాళ్ళని ఇక్కడ రమణ్ పోరి మాట్లాడతానేటువంటి విషయం చెప్పిన. 30 రోజుల పని వీళ్ళకు కల్పించాల్సిందే. 30 రోజుల పని వీళ్ళకి కల్పించాల్సిందే. మేము ఒక్కరోజు పని చేయవా ఎమ్మెల్సీలము, ఎన్నడూ వయసక పని చేసింది లేదు. మాకేమో 30 రోజుల జీతం సెలవు లేకుండా. వీళ్ళేమో రాత్రి ఎండనక పగలనక వాగులనక వంకలనక చెరువులనక తిరుగుతా ఉంటే వీళ్ళకేమో చేస్తే కూలి లేకపోతే లేదు. అందుకోసమే మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం, ఈ పిఎంఆర్ మీటర్ రీడింగ్లలో పనిచేస్తున్నటువంటి బిడ్డలందరికీ ఇలా తీన్మార్ మల్లన్న అండగా నిలబడతా ఉన్నాడు, వాళ్ళ తరఫున పోరాడుతా ఉన్నాడు. వాళ్ళ అంశాన్ని కూడా రేపు అసెంబ్లీలో శాసన మండలిలో మాట్లాడబోతా ఉన్నా. ఆ బిడ్డలకు న్యాయం
ఉన్నా. ఇంకింతే కాదు వాళ్ళది ఒక రిప్రజెంటేషన్ ఉండే ఏదే రిప్రజెంటేషన్ లేదా ఏది ఇక్కడదే వాళ్ళదో రిప్రజెంటేషన్ ఉంది. ఆ రిప్రజెంటేషన్ మీద కూడా ఖచ్చితంగా నేను మాట్లాడి మీ అందరికీ నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, హామీ ఇయ్యొచ్చా వీళ్ళ తరఫున పోరాడుతందుకు? బీసీలందరూ చెప్తానా, చేయలేవాడు ఎప్పుడు చేయొచ్చా పక్కా చేద్దాం. ఇక ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ అంశంలో తాడో పేడో తేల్చుకుంటాం. రాబోయేటువంటి ఇప్పుడు మార్చి 16 నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నేను మాట్లాడబోయేటువంటి మొదటి అంశంగా దీన్ని తీసుకుంటా అని చెప్పి మీ